ఎవరో పాగలగాలని అమ్మా నాన్న అనుకోనికి నేను నీళ్ళక బట్టే బస్తాను అనుకున్నావు. మా అమ్మా నాన్న ఎవరో నాకు తెలియదా? ఇది మా అమ్మ, గీడు మా నాన్న. చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. చెల్లి, మన అమ్మ నగలన్నీ నీకే, నువ్వే ఉంచుకో. అక్క, నాన్నగారు లాకెట్ కూడా నువ్వే తీసుకో. అది నీ అక్క కాదు, నువ్వు దాని చెల్లి కాదు, మీ అమ్మ నాన్న ఒక్కరే కాదు 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 అసలు ఇది చెల్లి కాదు, అది అక్క కాదు. ఏంటత్తయ్య గారు? ఇదేంటి? వద్దమ్మా, లాకెట్ తర్వాత వెతుకుదాంలే, వెళ్దాం పద. ఏమైంది అత్తయ్య గారు మీకు? అయ్యో, ఆ శ్వేత పెద్ద మాయలాడి ఏదో ఒక నాటకం ఆడి ఆ నగలతో పాటు చేతు లాకెట్ కూడా కొట్టేస్తుంది. అందుకే వద్దు అంటున్నాను. నగల సంగతి తర్వాత చూద్దాం. భోజనానికి టైం అవుతుంది. ఈ కూరగాయలన్నీ సిగ్గు చేసి పారేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.